హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించబోతున్నాను. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బిర్యానీని. మనకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఎక్కువ టైం లేదనుకుంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోండి. ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకోండి. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు బియ్యంను నానబెట్టుకుంటేనే బిర్యానీ పొడి పొడిగా చాలా బాగొస్తుంది. ఇక్కడ నేను రెగ్యులర్గా మనం వండుకునే రైస్తోనే చేస్తున్నానండి ఈ బిర్యానీని. 1 అవర్ తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉప్పు, పసుపు, కారం వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 4 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో మసాలా దినుసులను వేసుకోండి. స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగం, యాలకులు వేసుకొని ఇవి కాస్త వేగాక ఒక ఆనియన్ను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనం బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆనియన్స్ కొంచెం మంచిగా వేగితేనే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆనియన్స్ ఇలా మంచిగా వేగాక ఇందులో 2 టమోటాలను ఇలా మిక్సీ పట్టుకొని టమోటా ప్యూరీని వేసుకోండి. ఈ టమోటా ప్యూరీలోనే మనకు రుచికి సరిపడినంత సాల్టు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మూడింటిని ఆయిల్లో బాగా మగ్గించుకోండి. మీకు మసాలా వేగేటప్పుడు కొద్దిగా డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా ఈ ఆయిల్లో బాగా మగ్గాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ పాటు వేయించుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ను వేసుకోండి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే రైస్ తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ని వేసుకున్నాను. ఈ వాటర్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని ఒకసారి బియ్యం అంతటిని కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఎగ్ బిర్యానీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. దీన్ని ఇలాగే తినేయచ్చు, రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది.